కాంగ్రెస్ నేతలు ఘర్ వాపసీ రాగం ఆలపిస్తున్నారు. కాంగ్రెస్ తో విభేదించి ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు విలీనం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, నానా పటేల్ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారు. బీజేపీని ఎదుర్కోవడానికి ఇదే ప్రత్యామ్నాయమని అంతర్జాతీయ పార్టీలు కాంగ్రెస్ తో విలీనమైతే ఓటింగ్ తీరు తెన్నెలే మారిపోతాయంటున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ పార్టీల చీలికను ప్రస్తావిస్తూ ఘర్ వాపసీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పార్టీల విలీనం చేసి రాహుల్ నాయకత్వంలో పనిచేయాలని అశోక్ గెహ్లాట్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. కొత్తగా ఇటీవల జరుగుతున్న దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టుకుని ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేతలు కొంత కీలకమైనటువంటి సూచన చేస్తున్నారు. సో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంతగా కుంపటి పెట్టుకున్నారో వాళ్ళంతా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్ని కాంగ్రెస్ లో విలీనం అయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఒక ఆదరణ ఉన్నది. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి సొంతగా కుంపట్లు పెట్టుకోవడం వల్ల ఈ ఓటు బ్యాంకు చీలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతా ఉంది. సో దీనికి రకంగా చెప్పాలంటే బీజేపీకి చెక్ పెట్టాలంటే ప్రాంతీయ పార్టీలు ఒకసారి పునరాలోచన చేయాలి. ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వెళ్లారు, ముఖ్యంగా ఎన్సీపీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు సూచన చేస్తా ఉన్నారు. సో అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ లో విలీనమైతే ఎవరైతే కాంగ్రెస్ ను విభేదించి బయటకు వెళ్లి కొత్తగా పార్టీ పెట్టుకున్నారో వాళ్లకు కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్ కావచ్చు, నానా పటేల్ ఇప్పుడు ఒక విలీన ప్రతిపాదన తీసుకొస్తున్నారు. సో ఎందుకంటే దానికి ప్రధాన కారణం వెస్ట్ బెంగాల్ తర్వాత ఎన్నికల అసెంబ్లీ ఫలితాల తర్వాత జరుగుతున్న పరిణామాలు, అందులోనూ మమతా బెనర్జీ ఓటమి తర్వాత ఇప్పుడు వరుసగా 2-3 రోజుల నుంచి మమతా బెనర్జీ ఢిల్లీలో ఉండడం, మమతా బెనర్జీ కాంగ్రెస్ లో తన పార్టీని, టీఎంసీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందా అనేది ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే పైకి లేదు అని చెప్పేసి కాంగ్రెస్, టీఎంసీ వాదిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఒక ఏదో కొన్ని అనుమానాలు, సందేహాలు బలపడుతున్నాయి. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ పార్టీని కాంగ్రెస్ నేతలు ఘర్ వాపసీ రాగం ఆలపిస్తున్నారు. కాంగ్రెస్ తో విభేదించి ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు విలీనం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, నానా పటేల్ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారు. బీజేపీని ఎదుర్కోవడానికి ఇదే ప్రత్యామ్నాయమని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ లో విలీనమైతే ఓటింగ్ తీరు తెన్నెలే మారిపోతాయంటున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ పార్టీల చీలికలను ప్రస్తావిస్తూ ఘర్ వాపసీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పార్టీల విలీనం చేసి రాహుల్ నాయకత్వంలో పనిచేయాలని అశోక్ గెహ్లాట్ సూచించారు.